పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు మంత్రి నిమ్మల అందజేశారు. సుమారు 50 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప దార్శనికుడని, ఆయన నేతృత్వంలో పనిచేయడం గొప్ప అదృష్టమని మంత్రి నిమ్మల తెలిపారు. వ్యవస్థను రద్దు చేసే దగ్గర నుంచి మహిళలకు సమానంగా మరి మగవాళ్లతో పాటు ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయం దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి మొదలైనటువంటి ఆ చరిత్ర మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి విధంగా డ్వాక్రా సంఘాలను పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మీ మహిళలు ఏదైతే కట్టెలపై పెట్టుకుని ఆ కట్టెల పొగ నోట్లో పీల్చుకుని మరి లంగ్ క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్కి ఫాలో అవుతూ ఉన్నారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి ఆ రోజు దీపం 1లో మీ అందరికీ కూడా గ్యాస్ సిలిండర్ల కనెక్షన్లు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ ఈరోజు దీపం 2లో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తూ ఉంది అని అంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి విషయం కానీ